రాజకీయ నాయకులకు ఎన్నికలప్పుడే బీసీలు గుర్తుకొస్తారా? ఆ తర్వాత బీసీలను పట్టించుకోరా? జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడానికి అడ్డంకిగా ఎవరున్నారు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ సర్కార్ జనగణన ఎందుకు చేయలేదు? ఎన్నికలప్పుడే బీసీ మంత్రం. కులగణనకు అడ్డంకి ఎవరు? జనాభాలో అధికం, రిజర్వేషన్లలో తక్కువ. బీసీల పేరుతోనే అన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఎందుకంటే దేశ జనాభాలో ఆ వర్గాల ప్రజలే అధికం. కానీ న్యాయంగా వారికి దక్కాల్సిన కోటాలో మాత్రం ఇప్పటికీ అన్యాయం జరుగుతోంది. తాజాగా ఎన్నికల వేళ మళ్లీ రాజకీయ పార్టీలు బీసీ నినాదమెత్తుకున్నాయి. బీసీల పేరు చెప్పుకొని లబ్ధి పొందుతున్న అన్ని పార్టీలు బీసీల అభివృద్ధి కోసం, వాళ్ల జీవితాల కోసం చేస్తున్నది ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీసీ బిడ్డల ఆర్థిక స్వావలంబన కోసం, ఆర్థిక పరిపుష్టిత కోసం ఇప్పటిదాకా ఏర్పడ్డ ప్రభుత్వాలు గాని, మాట్లాడిన పార్టీలు గాని ఏమీ చేసిన దాఖలాలు లేవు అన్నది బీసీ సంఘాల వర్షన్. అన్ని పార్టీలను అధికారంలోకి తెచ్చిన ఘనత బీసీలదే. కానీ బీసీలను వాడుకొని వదిలేసిన ఘనత కూడా ఆయా పార్టీలదే అన్నది వారి ఆవేదన. బీసీలు ఆర్థికంగా లేకపోవడం వల్ల రాజకీయాల్లో రాణించలేకపోతున్నారన్న వాస్తవాలను గ్రహించాలి. 1% కూడా లేని వాళ్లు ఆర్థిక బలంతో ఈ దేశాన్ని ఏలుతూ ఉంటే, అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ, ఎస్టీలు రాజ్యాంగ రిజర్వేషన్లు పొందుతూ ఉంటే, దాదాపుగా 60% ఉన్న బీసీలు ఇంకా వెనుకే ఉన్నారన్నది కాంగ్రెస్ నేతల వాదన. రాజ్యాంగాన్ని అమలు పర్చాల్సిన నాయకులు కేవలం తమ కులవర్గ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని అర్థమవుతోంది. కులగణన అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇది అమలైతే గనుక హిందుత్వ ప్రాజెక్టుకు బ్రేకులు పడతాయన్నది కాంగ్రెస్ వాదన. అందుకే కులగణనకు ససైమీరా అంటుందట. వాస్తవానికి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం వారి సంక్షేమం చూడడం, సామాజిక న్యాయం అందించడం ఓ బాధ్యత. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలంటే వాస్తవ పరిస్థితులపై సంపూర్ణమైన అధికారిక సమాచారం కావాలి. కొన్ని వేల ఏండ్లుగా మన దేశంలో కుల వ్యవస్థలో దిగువ కులాలకు, ఎగువ కులాలకు మధ్య తీవ్ర అంతరాలున్నాయి. అవి సమసిపోతే తప్ప అభివృద్ధి అసాధ్యం. కనుక కులగణన ఒక తప్పనిసరి అవసరం. 1931లో బ్రిటిష్ పాలనలో చివరిసారి కులగణన నిర్వహించారు. దేశంలో 1881లో ప్రారంభించారు. 2 ప్రపంచ యుద్ధ కాలాల్లోనూ కులగణన ఆగలేదు. 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక కులగణన పేరిట సమాచారం సేకరించింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కోరుతూ బీహార్ రాష్ట్రానికి చెందిన అఖిలపక్షం ప్రధాని మోడీని 2021లో కోరింది. ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి కూడా ఆ బృందంలో ఉన్న కేంద్ర సర్కారు మౌన ముద్రలోనే ఉండిపోయింది. అనేకసార్లు చేసిన విజ్ఞప్తులు బుట్టదాఖలు కావడంతో తామే చొరవ చూపాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. గత జనవరి, ఏప్రిల్లో కులగణనతో పాటు ఆర్థిక స్థితిగతులపై సర్వే నిర్వహించింది. బీహార్లో కులగణనను రద్దు చేయాలని కేంద్రంలోని పెద్దల అండదండలతో పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలను పాట్నా హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టు వాటిని ప్రచురించవచ్చని చెప్పడంతో వివరాల వెల్లడికి మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే ప్రకటించింది. కులగణన జరిగి దశాబ్దాలవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కులగణన చేపట్టాయి. బీహార్, ఏపీ రాష్ట్రాలు కులగణన చేపట్టాయి. రిజర్వేషన్లపై ఉన్న 50% కోటా సీలింగ్ ను ఎత్తివేస్తామని, దీనికోసం రాజ్యాంగ సవరణ చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కులగణన తర్వాత ఆయా కులాల జనాభా సంఖ్య ఆధారంగా కొత్త రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి కొత్త రిజర్వేషన్ విధానం కోసం రాజ్యాంగ సవరణ చేయనుంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు.
तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी। ఈ జాతి కుల గణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను మేము సుస్థిరం చేయబోతున్నాము। नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं। నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు। वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं। వారు మీ దగ్గర నుంచి ఆ రిజర్వేషన్ ను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు। देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ 50% కు అధిగమించాలనేది చాలా ముఖ్యం। कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे। మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాను, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 50% గా ఉన్నటువంటి రిజర్వేషన్ లిస్టును మేము ఎత్తేసి దాన్ని పైకి పెంపొందిస్తాము। बीजेपी के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए। బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈ రిజర్వేషన్ ను తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు। आप देखिए, रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी कंपनियों में हुआ करता था। जनरल గా ఈ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేది। रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट। దేశంలో బీసీల జనాభా 70 కోట్లకు పైనే, మొత్తం జనాభాలో అది 56% అని అంచనా। 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్లు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయి। కులాల లెక్కలతోనే బీసీల అసలు జనాభా తెలుస్తోంది। కులగణన చేపట్టాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి। 10 ఏళ్లకోసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా అందులో దళితులు, ఆదివాసుల సంఖ్య పైన మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి। అయితే జనాభాలో ఓబీసీతో పాటు ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు। కులగణనతో లాభాలేంటి అనే విషయాన్ని ఆలోచిస్తే వెనుకబడిన మెజార్టీ ప్రజలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయవచ్చు। జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది। ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు। దీంతో పేదలు, వెనుకబడిన వర్గాల వారికి స్వంతానా చేకూరుతోంది। సంక్షేమ పేరిట ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసాకు లెక్క తేలి పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుంది। చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలన్నాం, రిజర్వేషన్ పెట్టలే। కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలున్నాయి, ఒక్క మంత్రిత్వ శాఖ బీసీల కోసం, సంక్షేమం కోసం పెట్టాలన్నాం, ఒక్క ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలే। ఈ దేశంలో జంతువులకు లెక్కలున్నాయి, బీసీలకు కులాల లెక్కలు తీయాలన్నాం, మా వాటా మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలన్నాం। కానీ బీసీ కులాల లెక్కలు అడిగితే ఇది దేశ సమగ్రతకే దెబ్బతీస్తుందని చెప్పి ఇలా ఇది విదేశీ శక్తుల కుట్ర అని చెప్పి ఇలా కులాల లెక్కలు అడిగినటువంటి బీసీల మీదనే ఇలా నిందారోపణలు చేస్తున్నారు। రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల పేరుతోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చిండే తప్ప బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలే। నరేంద్ర మోదీ గారు పేరుకే బీసీ ప్రధానమంత్రి తప్ప, కానీ అగ్రవర్ణాల చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ లాగా, అగ్రవర్ణాల చేతుల్లో కీలుబొమ్మలాగా ఉండి బీసీలకు అన్యాయం చేసినగా మేము భావిస్తున్నాం। బీసీలను గురించి ఆలోచించినటువంటి బీజేపీ పార్టీకి బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు। సో ఓవరాల్గా కులాల వారీగా జనాభా లెక్కలుంటేనే చిక్కులు, అపోహాలు తొలుగుతాయి। వామపక్షాలు, పలు లౌకిక పార్టీలు కులగణను స్వాగతిస్తుండగా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది। జనాభా ఆధారంగా అణగారిన వర్గాలకు సంక్షేమంలో, అభివృద్ధిలో భాగస్వామ్యం లభిస్తే రాజకీయ సమీకరణాలు మారిపోతాయని, కుల, మత వైషమ్యాలను తిప్పికొడతారని వారి భయంగా కనిపిస్తోంది। For more videos like this, subscribe Big TV channel.